గెలుపు అని పెద్దలు మన అంటే ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రాన అటు ఉండదు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటారు. సిద్దిపేటలో మాత్రం బ్రహ్మాండంగా ముందు పోతుంది. కంగ్రాచులేషన్. ఎందుకంటే మన మీటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్లు కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, యువకులు, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ యువకులు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసిండ్రు. సిద్దిపేటలో పార్టిసిపేట్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. మళ్ళీ ఎక్కడ నేను అక్కడ ఐడెంటిఫై అవుతానో వాళ్ళ దృష్టిలో పడతానో అని. ఆ ఇంప్రెషన్ తీసేసిన ఘనత మన కుటుంబ సభ్యుల గురించి, మన నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తగ్గిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటి ముఖ్యంగా గమనించాలి, ఇవాళ రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నాన్నమ్మని గొడవట్టుకున్నాడు. వాళ్ళ నాన్నని గొడవట్టుకున్నాడు అంటే భయప్రాంతులతోనే బతికిడు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళ దేశం కోసమే, మన కోసం సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు. అది గమనించాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే, మరి వీళ్ళు 50 సంవత్సరాలు పాలించారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే? వాస్తవమా కాదా? సోనియా గాంధీ గారు అవుతుండేనా కాదా? మనోళ్ళేమో ఇతర దేశాలు, అమెరికాలో పోయి, లండన్ లో పోయి ఇతర దేశాల పెత్తనం చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు. కానీ సోనియా గాంధీ గారిని బయట దేశం బయట దేశం బయట దేశం అని అంటే ఇక్కడ గొడవలాగే. ఇలా షర్మిలా గారు ఎట్లా చెప్పిండ్రో అదే విధంగా సోనియా గాంధీ గారు అయినా కూడా వాళ్ళు ఎన్నడూ కూడా పవర్ లో మేము ఉండాలి, మేమే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుంది, ఎవరు ఆపలేకపోతుండేదా? అంటే రాజకీయాల కోసం మాట్లాడుతుంది. ఇవన్నీ ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. 10 సంవత్సరాలనే 10 సంవత్సరాలు ఏమో అయిపోయింది, ఇక మళ్ళా మా ప్రభుత్వం వచ్చేసిన లెవెల్ ఫీలింగ్ లో పోతున్నారు. ఒకటి గమనించాల, మనం రుణమాఫీ గతంలో ఎవరు కూడా చేయలే. ఇలా 80% అయింది. అయినా కూడా అయిన వాళ్ళు చెప్తలేరు, కాని వాళ్ళను రాజకీయం చేయిస్తా ఉన్నారు. అదే విధంగా రైతు బంధువు కూడా 7,000 కోట్లు ఇచ్చింది. అంటే 29,000 కోట్లు ఆల్రెడీ ప్రజలు ఇచ్చినాం మనం, గతంలో ఇయ్యలే. మరొకటి గమనించాలా, టిఆర్ఎస్ పార్టీ అంటే అదే టిఆర్ఎస్ పార్టీ ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్ అని మొన్న తెలిసిపోయింది కదా, దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు నేను. అంటే విదిన్ నో టైమే 1,500 కోట్ల నుంచి 2,000 కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ ఉంది. వాస్తవమా కాదా? అంటే 10 సంవత్సరాల అంత ఫండ్ ఉంది. మరి కాంగ్రెస్ ఇప్పటి నుంచో పవర్లు ఉంది, మనకుందా ఏమైనా ఫండ్? అంటే దేశాన్ని ఏలిన ఎన్నోసార్లు వీళ్ళు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెళ్తేనే మరి ఏ స్థాయిలో సంపాదించుకున్నారు? లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఒకటి ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. వీళ్ళన్నీ కూడా ఏవైతే ఇచ్చిండ్రో ఇట్లకెళ్ళి ఇచ్చిండ్రు అనుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు ఇట్లకెళ్ళి ఇయ్యరు. ఇలా మన డబ్బు, ప్రజల డబ్బు, మనం ట్యాక్స్ పేయర్స్ ప్రతి మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఏదో పడగొట్టం, మేము చాలా బ్రహ్మాండంగా చేసామంటున్నారు. ఇది ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది. ఇలా మనం ఏది చేసినా, ఏ పథకాలు ఇచ్చినా కూడా సిస్టమేటిక్ తీసుకుంటూ వస్తున్నాం. చేస్తామనే ఉద్దేశంతో ఓ టార్గెట్ ఇప్పుడే చేస్తానంటే ఎంత వస్తే మొత్తం పొందున్నది. ఒక కొత్త సంసారంను, కొత్తగా పెళ్ళైతేనే సంసారం సెట్ అయినందుకు 1 ఇయర్ పడుతుంది. మనది కొత్త సంసారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం సీఎం, గతంలో మంత్రి కూడా లేకుండే. అంటే ఒక ఛాలెంజింగ్ వ్యక్తి, చేస్తామనే ప్రయత్నంలో అన్ని కమిట్మెంట్స్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఏవి చేయమంటే చేసుకుంటూనే వస్తున్నాం. ఆల్రెడీ 30,000 కోట్లు ఇచ్చినాం. మరి వాళ్ళ రికార్డు తీసుకోండి. గతంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడాది 30,000 కోట్లు ఇస్తే మేము రాజకీయం బంద్ చేస్తాం. ఇచ్చినా 30,000 కోట్లు? ఆశామాషి 30,000 కోట్లు అంటే ఇది
ప్రజలు తెలుసుకునే అవసరం ఉంది. మరి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత ఏంటంటే ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. మనం ఏం దొంగతనం చేస్తలేము. ఇలా ఏ పథకాలు ఇవ్వాలన్నా వైట్ మనీ చూపించాలి. వైట్ మనీ లేదా హనుమంతరావు ఒక 1000 కోట్లు ఇస్తే, లేకపోతే నర్సారెడ్డి గారు, అంజనేయులు గౌడో, అత్తుబాయో, పూలల కృష్ణ అంటే బ్లాక్ మనీ మస్తు కలెక్ట్ చేయవచ్చు. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. బినామీల పేర్ల మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇలా మనం 30,000 కోట్లు ఈ ఏడాది సమయంలో 15 నెలలు ఇవ్వాలంటేనే ఎంత తిప్పలు అవుతుందో మీరు గమనిస్తా ఉన్నారు. ఏ బురద పడ్డా తట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళేమేదో అయిపోయింది అన్నట్టు ఇక మొత్తం అయిపోయింది మేము వచ్చేసాం మళ్ళా అంటే పవర్ హంగర్స్ వాళ్ళు. ఇది గమనించాలి. గతంలో వాళ్ళు ఏముండే, ఇప్పుడు ఏమున్నారు? మరి గతంలో ఎవరైనా కలిసిరా వీళ్ళు? ప్రగతి భవన్ కలిసిరా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.